హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తామండి. అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది ఇంకా నాకు అలాగే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. వారి గురించి కూడా ఏదైనా మెసేజెస్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి, ఓకేనా? అండ్ మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? ప్రతిరోజు మనం యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకోవడం చాలా మంచిదండి, ఓకేనా? సో అంటే మనం యూనివర్స్కి రుణపడి ఉంటున్నామన్నమాట, ఓకే? మనం ఎప్పుడు యూనివర్స్కి రుణపడి ఉంటే ఏదో ఒక రోజు యూనివర్స్ అండ్ ఆ శివయ్య మనలో ఉన్న కర్మ అనేది కొంచెం కొంచెం తీసేస్తారనమాట వారు, ఓకే? సో కర్మ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేది అది మీరు ఊహించని విధంగా ఉంటుందండి, ఓకే? అండ్ మరి ఈరోజు చూస్తాం ఈ 24 అవర్స్ లోపల అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో, ఓకే? ఇది చూస్తామన్నమాట. అండ్ ఫస్ట్ నేను మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈ 24 అవర్స్ లోపల చూస్తాం, ఓకేనా? తర్వాత టారో నుంచి చూస్తాను, ఓకే? 3 కార్డ్స్ తీసుకుంటాను. మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. నేను చెప్పాను కదా, నేను ఇందాక ఒక వర్డ్ చెప్పాను, మీకు అర్థమైందో లేదు అండ్ మీరు వినకపోతే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఓకే? సో మీలో ఏదైనా కర్మ అనేది ఉండొచ్చు అనమాట, ఓకే? సో కర్మ ఏంటిది అంటే మనం ప్రతిరోజు యూనివర్స్కి అండ్ దేవుడికి మనం ప్రతిరోజు రుణపడి ఉండాలి, గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకుంటూ ఉండాలన్నమాట, ఓకే? సో దాని ద్వారా ఏంటిదంటే మనలో ఏదైనా ఉంది కర్మ అంటే ఆ కర్మ అనేది కొంచెం కొంచెం వెళ్ళిపోతుందండి, ఓకే? సో అదనమాట. సో దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ అనేది వస్తుంది అండ్ నెగటివ్ ఏదైనా ఉంది అంటే వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట, ఓకే? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఈరోజు మీకోసం చాలా మంచి మెసేజెస్ ఉన్నాయండి, ఓకే? నేను ఏదైతే చెప్పానో అదే కార్డ్స్ వస్తున్నాయి అనమాట. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, ఓకే? సో 2 కార్డ్స్ అదే అనమాట, ఓకే? తప్పకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే నెగటివ్ అదంతా మీరు ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ అంతా ఇంప్రూవ్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట, ఓకే? సో చాలామంది ఏంటిది అంటే ఇక్కడ మన వ్యూయర్స్ కర్మ అనేది అనుభవిస్తున్నారండి, ఓకే? మీరు తెలిసి తెలియక ఏదైతే చేశారో ఒక పర్సన్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సో అదంతా దేవుడికి ఏదైనా కష్టం వచ్చింది అంటే దేవుడిని మనం తిట్టుకోకూడదనమాట, ఓకేనా? సో కాబట్టి మీరు ఇక మీదట దేవుడిని అయితే ఏ విధంలో కూడా తిట్టకండి అండ్ మీ లైఫ్లో ఉన్న నెగటివ్ అంతా తీసేయడం అండ్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనేది మీరు పరీక్షించుకోవాలన్నమాట ఈ టైంలో, ఓకే? మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే అప్పుడే అన్నమాట మీ ధైర్యం మీలో ఎంత ఉంటుంది, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట, ఓకే? అంటే మీ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోవడము, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట అక్కడే, ఓకే? కాబట్టి కష్టం వచ్చింది అని కుమిలిపోకూడదు అనమాట, ఓకే? రీకన్సిడర్, చూజ్ ఏ న్యూ డైరెక్షన్, ఓకే? ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతిలో ఉంది, ఓకే? సో మీరు ఏదైతే ఒకటే విధంగా ఉండకుండా కొంచెం మీ లైఫ్ స్టైల్, మీరు మాట్లాడే విధానం అండ్ మీరు ప్రవర్తించే విధానం కానీ మీ పర్సన్ని మీరు తనతో మీరు ఈ పర్సన్తో డీల్ అయ్యే విధానం అదంతా కొంచెం
చేంజ్ చేయండి. ఓకేనా? కొత్తగా స్టార్ట్ చేయండి మీ జీవితాన్ని. అండ్ కొత్త వేలో ఆలోచించండి. ఎప్పుడు ఉన్న విధంగానే ఉండకుండా, సో ఎప్పుడు అలాగే ఉంటే మీ పర్సన్‌ని తప్పకుండా మీరు బోర్ కొట్టేస్తారండి. ఓకే. ఈ పర్సన్ ఇంతే కదా అన్నట్టుగా వారికి మీరు చాలా చీప్‌గా కనిపిస్తారనమాట. కాబట్టి మీ డైరెక్షన్ అనేది ఇక్కడ చేంజ్ చేయండి అని మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు గైడ్ చేస్తున్నారనమాట. అదే మీకు చెప్తున్నారనమాట. ఓకే. మీరు కొంచెం చేంజ్ అవ్వండి. అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని మీరు న్యూ డైరెక్షన్ అనేది చూస్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఓకే. సో ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ అయితే నేను ఏదైతే చెప్పానో స్టార్టింగ్‌లో మేబీ నేను కార్డ్ అయితే చూడక ముందే చెప్పాను. కానీ కార్డ్‌లో కూడా అవే వచ్చాయండి. ఓకే. ఇదంతా మీకు తెలియాలి అని ఈరోజు యూనివర్స్ మీకు ఈ మెసేజెస్ పంపించారు కావచ్చు. మీరు ఎలాంటి పర్సన్, మీరెంత స్ట్రాంగ్ పర్సన్ అండ్ మీ గురించి మీరు ఏం తెలుసుకోవాలి. సో ఇదంతా అనమాట. ఓకే. కాబట్టి మీరు దాని మీద ఫోకస్ చేయండి. పర్సన్ గురించి కొంచెం పక్కకు పెట్టండి. ఓకే. మీకు మీరు చేంజ్ చేసుకుంటే ఎంత దూరంలో ఉన్న పర్సన్ కూడా మీ దగ్గరికి వస్తారండి. ఓకే. మీరు మీలో ఆ గట్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే. ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది మీరు బయటకు చూపించాలన్నమాట. ఓకే. ఇప్పుడు టారో నుంచి చూస్తాం. ఓకేనా? టారో నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి? నైన్ ఆఫ్ కప్స్. వావ్! సూపర్ అండి. సో ఇక్కడ మీకు 24 అవర్స్ లోపల మీకు రీయూనియన్ చూపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా? అంటే మీ పర్సన్‌ని వారు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉండొచ్చనమాట. మీ మీద మనసు లేకుండా అండ్ ఈ పర్సన్ మీ మాట వినకుండా వారి కంట్రోల్‌లో ఉంచుకోవడానికి కూడా వారు చాలా ప్రయత్నాలనేది చేస్తా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ వారి మాటలే వినేసి మీతో కూడా చాలా మందికి గొడవ కూడా పడతా ఉండొచ్చనమాట. సో ఎనీవే అండి, ఇక్కడ రీయూనియన్ అయితే ఉంటుంది. మళ్ళీ మీ సోల్‌మేటే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీరు ఈ 24 అవర్స్ లోపల చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకేనా? ఇందాక మీ స్పిరిట్ ఏంజెల్స్ చెప్పినట్టుగా కూడా మీరు ఏదైనా డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు అంటే ఆ విధంగా కూడా మీరు హ్యాపీగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. 1 మినిట్ అండి. నెక్స్ట్ మెసేజ్ అంటే చూస్తాం. వావ్! ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది మీకు రీయూనియన్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ 24 అవర్స్ లోపల కూడా కావచ్చు. మళ్ళీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే. చూడండి, ఇక్కడ 24 అవర్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ రావడం కానీ, ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ, అటువైపు నుంచి మెసేజ్ చేయడం కానీ, లేదా ఈ పర్సన్ తన అవసరం కోసం మీ దగ్గరికి రావడం కానీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో అదంతా ఏదైనా జరుగుతుంది అంటే ఈ పర్సన్‌తో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే. సో అది చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు కదా! సో మీ లైఫ్‌లో చేంజ్ అనేది చూపిస్తుందన్నమాట. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు అంటే ఇక్కడ కాంటాక్ట్‌లోకి రావడం అనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ వస్తారు. కానీ మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా థర్డ్ పర్సన్ వలన కూడా ఆర్గ్యుమెంట్స్ రావచ్చనమాట. ఓకే. అంటే వారు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారు అంటే వారి లైఫ్ పార్ట్నర్‌తో ఈ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ, లేదా మీకు ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ జరుగుతుందన్నమాట. ఓకే. సో మీ రిలేషన్‌లో ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉందండి. ఓకే. వారు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా?
టెంపరెన్స్, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ 24 అవర్స్ లోపల మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే చూపిస్తుంది. 9 ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ అనమాట. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ వచ్చే టైంలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఈ పర్సన్ అలా సడన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడం అనమాట. ఓకే, ఈ పర్సన్తో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం అనమాట. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు, ఈ విధంగా ఎందుకు మోసం చేశావు, అండ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పావు, అండ్ మ్యారేజ్ అనేవారు అంటే మీకేం తక్కువైంది, అదర్ పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నావు, ఇదంతా డిస్కషన్ అనేది నడుస్తుంది అనమాట. ఓకేనా, సో దాని వలన మీకు కొంచెం మీరు ఎమోషనల్గా బాధపడే ఛాన్స్ కూడా ఉంటుంది, కానీ మీ ఎమోషన్స్ అనేది మీరు బయటకు చూపించరండి. ఓకేనా, మీరు చాలా ధైర్యవంతులు, మీరు చాలా ధైర్యంగా ఉంటారు, ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్ అనే విధంగా, అంటే మీరు ఇంకా దేనికి నేను భయపడను అనే విధంగా మీరు తయారవుతారనమాట. అండ్ ఆ రిలేషన్ నుంచి కూడా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అంటే ఆ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకోవడం అనమాట. ఇక్కడ మూవ్ ఆన్ కంటే ఇది కొన్ని రోజుల వరకు ఈ పర్సన్తో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుంది. ఓకే, మీరు ఈ పర్సన్ని జడ్జ్ చేయడం చూపిస్తుందండి. ఈ పర్సన్ ఒకవేళ కాంటాక్ట్లో వస్తే ఈ విధంగా ఎందుకు మోసం చేశారు, అండ్ ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కదా. తన అవసరం తీరుగా తను మిమ్మల్ని మీ మనీ కానీ అండ్ మీ ఎమోషన్స్తో తను ఆడుకోవడం కానీ ఇదంతా చేశారు అంటే తప్పకుండా ఈ పర్సన్ని మీరు జడ్జ్ చేయడం జరుగుతుంది, తనని నిలదీయడం జరుగుతుంది అనమాట. కొంతమందికి ఈ పర్సన్ మీ సోల్మేట్ అండ్ కొంతమందికి మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట. ఓకే, ద హైబ్రిస్కస్, కొంతమందికి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలి అనుకుంటున్నారు, కానీ మీరు సైలెంట్ అయిపోతున్నారు అనమాట. ఈ పర్సన్ క్యారెక్టర్ తెలిసి మీరు సైలెంట్ అయిపోతున్నారు. అండ్ ఇంకా కొంతమందికి ఏంటిది అంటే మీరు ఈ పర్సన్ని కాంటాక్ట్ అవుతున్నారు, కానీ ఈ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారనమాట. ఓకే, తను మీకు ఏంటంటే రెస్పాండ్ అవ్వడం లేదు. మీరు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా కాల్ చేసినా తను మీకు రిప్లై ఇవ్వడం లేదనమాట ఈ పర్సన్. ఓకే, అండ్ మీరు చాలా ఎమోషనల్గా ఈ పర్సన్ ఈ రిలేషన్ నుంచి మీరు ఏదో మూవ్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారనమాట. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తనని మర్చిపోయారా, అండ్ మీరు మీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారా, లేదా తన గురించి ఎదురు చూస్తున్నారా, తన గురించి బాధపడుతున్నారా, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా, అదంతా తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. పేజ్ ఆఫ్ కప్స్, చాలా మటుకండి ఇక్కడ 20% వారికి ఇక్కడ మీరు మీ పర్సన్ కలవడం, మళ్ళీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా కొంతమందికి ఏంటిది అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, మళ్ళీ తను పొడగొట్టుకున్న మీ నమ్మకాన్ని మీ ప్రేమని తను మళ్ళీ సంపాదించాలి అనే ఎనర్జీలో తను ఉన్నారనమాట. ఓకే, మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వాలి. అండ్ చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారనమాట. ఓకే, అంటే తన అవసరం కొద్ది వస్తారు వెళ్ళిపోతారు, సోల్మేట్. ఓకే, తన అవసరం తీరుగా మీతో ఆడుకుంటారనమాట, మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటారనమాట. ఓకే, మీరు పడుతున్న బాధ తనకు అర్థం కాదండి. ఓకేనా, తన అవసరం మాత్రమే తను ప్రతిసారి చూస్ చేసుకుంటారు, కానీ మీ బాధ మీ ఎమోషన్స్ తనకి ఏమీ అర్థం కాదనమాట. ఓకే, అండ్ మీరు చాలా మట్టుకైతే ఈ పర్సన్ని నమ్మడం లేదండి. చాలా మట్టుకి ఈ పర్సన్ ఈసారి వస్తే తప్పకుండా ఈ పర్సన్ని మీరు క్వశ్చన్ చేయాలి. ఇక ప్రతిసారి ఈ పర్సన్ని క్షమించడం వదిలేయడం అయితే జరగదు. సో కాబట్టి ఈ పర్సన్ని మీరు ఒంటరిగా ఉన్నా సరే కానీ ఈ పర్సన్ని మీరు క్వశ్చన్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, మీలో ఏం తక్కువైంది, అండ్ మీరు ఒక మదర్ కేరింగ్ ఇచ్చారు, చాలా బాగా చూసుకున్నారు, ఇక్కడ మనీ పర్పస్గా తనకి హెల్ప్ చేశారు, అండ్ ప్రేమ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, అయినా ఈ పర్సన్ ఎందుకు ఈ విధంగా మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అని మీరు ఈ పర్సన్ని జడ్జ్ చేయడం జరుగుతుందన్నమాట.
అండ్ ఇక్కడ చూడండి, ఒక లేడీ ఒక కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఓకే, అంటే ఇక్కడ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ లేడీ అనే కాదు, మేల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, సో వారికి కిడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కొంతమందికి అండి. ఓకే, కొంతమంది సింగిల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, మీ రిలేషన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ లేడీ చూడండి. సో నువ్వు రా ఇంకా చూసుకుందాం అనే విధంగా తను చాలా కోపంగా ఉందన్నమాట ఈ పర్సన్ మీద. ఓకే, సో అదనమాట. అండ్ ఈ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీకు ఫినాన్షియల్గా కూడా చాలా లాస్ అయితే చేశారండి. మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు, మీ జీవితంతో ఆడుకున్నారు, మీకు మనీ పర్పస్గా చాలా లాస్ చేశారు. ప్రతిసారి ప్రతి విషయంలో ఈ పర్సన్ వలన మీరు జీవితాన్ని చాలా కోల్పోయి ఉన్నారండి. ఓకే, కాబట్టి ఈసారి ఈ పర్సన్ని ఈ విధంగా మళ్ళీ వస్తే ఈ విధంగా తనని క్షమించి వదిలేయకూడదు. తన మనసులో ఉన్న అసలైన ఉద్దేశం ఏంటిదో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీకంటే కొంతమందికి ఏజ్లో చిన్నవారు కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా ఏజ్లో చిన్నవారని, అదే కార్డ్ వచ్చింది, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఈ పర్సన్ మీతో చాలా అన్అడ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. తన అవసరం తీరుగా ఉంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన అవసరం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా ఫ్లడ్ చేస్తారనమాట. ఈ పర్సన్ తన అవసరం తీరుగా ఉంటున్నారండి. దాని వలన కూడా మీరు చాలామంది విసిగిపోతున్నారనమాట. సో ఈ పర్సన్ మీద ప్రజెంట్ మీకు చాలా మందికి కోపం ఉండొచ్చు. చూడండి, ఇక్కడ కోపం అంటే ప్రేమతో కూడిన కోపం. ఓకేనా, మీరు ఇంతగా లవ్ చేశారు కదా ఈ పర్సన్, సో మిమ్మల్ని ఈ విధంగా ఇగ్నోర్ చేశారు. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3ఓసారి చేస్తారు, ఎంతగానో భరిస్తారండి. ఓకే, సో మీ ఓపిక అనేది నశించిపోయిందనమాట. కాబట్టి ఈ పర్సన్తో మీరు చాలా గొడవ అనేది పెట్టుకోవాలి అని మీరు తన మీద చాలా కోపం ఉందన్నమాట ప్రజెంట్ మీకు. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ వస్తే మీకు లైఫ్ టైం కమిట్మెంట్ ఇస్తే ఓకే, కానీ మళ్ళీ తన అవసరం తీరుగా నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు, నా మీద నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు, ఆ విధంగా మాట్లాడారే అనుకోండి, తనతో మీరు చాలా ఘోరంగా తనతో గొడవ పెట్టుకునేది అయితే చూపిస్తుందండి. ఓకే, దయచేసి అలాంటి పని అయితే చేయకండి. తన క్యారెక్టర్ మీకు తెలిసింది అంటే మీరు కామ్గా దూరం అయిపోవడమే బెటర్ అనమాట. అండ్ ఇక్కడ చాలా మట్టుకి ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ కూడా రావచ్చు. టూ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. నాకు చూడండి ఈరోజు పదే టవర్ కార్డ్ చూపిస్తుందండి. ఓకే, నేను మొదటగా రీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చూపిస్తుంది ఎక్కువగా. అండ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, మీరు మీ పర్సన్ ఏదో ఒక చిన్న విషయంగా మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే దూరమే ఉండొచ్చు. ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలి, మళ్ళీ మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుందండి. ఓకేనా, టవర్ 2 విధాలుగా ఉంటుందండి. ఓకే, వస్తారు, మళ్ళీ గొడవ జరగడం, మళ్ళీ వెళ్ళిపోవడం. సో టవర్ ఏం సూచిస్తుంది అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం సూచిస్తుంది, అండ్ మళ్ళీ వెళ్ళిపోవడం కూడా సూచిస్తుంది అనమాట. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఈ పర్సన్తో డీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, రాసులు చెప్తాను లాస్ట్లో. ఓకే, ప్రజెంట్ ఎలా ఉంది అంటే ఈ పర్సన్ తను ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే ఇంటెన్షన్స్లో ఉన్నారనమాట. కానీ తనని ఈసారి మీరు ఏదో ఒకటి తెలుసుకోవాలి, పూర్తిగా ఒక క్లారిటీ అనేది తీసుకోవాలి అని మీ మనసులో ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి ప్రజెంట్. కానీ ఈ పర్సన్ ఏ ఉద్దేశంతో వస్తున్నారు, తను ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు, తన అవసరం తిరిగి ఉండి మళ్ళీ వెళ్ళిపోవచ్చులే. ఈ పర్సన్ ఏంటంటే నేను ఎప్పుడు జడ్జ్ చేయరు అండ్ నన్ను ఎప్పుడు ఏమి అనరు, నా అవసరం తిరిగి నేను వాడుకోవచ్చు ఈ పర్సన్ని అనే ఉద్దేశం ఈ పర్సన్ మైండ్లో ఉంటుందన్నమాట. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుందండి. మీరు ఊహించని విధంగా మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ మీకు కనిపించడం కానీ జరుగుతుందన్నమాట. అండ్ ఈరోజు చాలామందికి స్లీప్లెస్ నైట్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్
ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే చూడండి, దీనికి క్లారిఫికేషన్ చేసి ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే కర్మకు సంబంధించిన కార్డ్ అండి. రీయూనియన్ అవుతుంది. కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడము. అండ్ కొంతమందికి మీ పర్సన్ ఇంకా మీ లైఫ్లో లేరు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, హ్యాపీగా ఉండడం, మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము, మళ్ళీ మీరు ఏడుస్తూ ఉండడం. సో ఏంటంటే ఇక్కడ మీ లైఫ్లో ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో అది రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. దానికి ఎండింగ్ అనేది ఉండదండి. ఎందుకు ఎండింగ్ ఉండదు అంటే మీరు ఇక్కడ చాలా లెసన్స్ అనేది నేర్చుకోవాలి. మీలో ఆ టాలెంట్, మీ లైఫ్ పర్పస్, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్, అండ్ ఈ పర్సన్ వలన అండ్ తను పెడుతున్న బాధ వలన అండ్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నుంచి మీరు ఎలాంటి లెసన్స్ అనేది నేర్చుకున్నారు. సో ఇదంతా మీరు నేర్చుకునేదాకా ఇది అలాగే రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, ఎంపరర్. ఓకే, మీ ఎంపరర్ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండ్ మీకు చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి 10 years కావచ్చు, కొంతమందికి 6 years కావచ్చు, కొంతమందికి 4 years, కొంతమందికి 2 years. సో ఓకే, సో మీరు మీ పర్సన్తో మీరు లేదా 2 months కావచ్చు, మీరు మంత్స్లలో కూడా తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఈ పర్సన్ లేదా మంచి హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఒక కంపెనీకి బాస్ కేడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. అందరినీ శాసించే పొజిషన్ అనేది తనకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారండి, మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట ప్రజెంట్. కానీ ఈ పర్సన్ వచ్చే టైంకి అండ్ తను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగేది మాత్రం ఇంకొక విధంగా ఉండబోతుంది అనమాట. ఓకే, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ పర్సన్కి తెలియదు. ఓకే, సో అదనమాట. ఓకే, అండ్ ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే అండి అన్ని రాసుల వారు కనిపిస్తున్నారండి. ఓకే, వృషభం, కన్య, మకర రాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి అండ్ స్వర్డ్స్ అనేది ఉన్నాయా? ఓకే, ఉంది. మిథునం, తుల, కుంభరాశి. ఓకే, అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉందో చూస్తాం. అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ మనసులో ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారండి, వారి గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. కానీ మీ ఎనర్జీ అనేది మీరు కోల్పోవడం లేదనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు. అండ్ మిథున రాశి వారు, ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు మీరు. కర్కాటక రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. అండ్ సింహరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కన్యారాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి మీరు. కన్యారాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు, మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ తులారాశి వారు, ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారు ఏదైనా. అండ్ వృశ్చిక రాశి వారు, మీ వర్క్లో మీరు చాలా బిజీ అయిపోతారు ఈరోజు. అండ్ ధనురాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు, మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ కుంభరాశి వారు, మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే వస్తారండి ఈరోజు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీనరాశి వారు, ద వరల్డ్, మీ ప్రపంచమే ఈరోజు చేంజ్ అవుతుంది, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.